జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్. అలాంటి ఆయన ఇంటికి వచ్చి, మళ్ళీ ఆయన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ఆయన ఇంటికి వచ్చి ఆయన మీద కత్తి దించేటువంటి సాహసం బయట వ్యక్తులు ఎవరు చేస్తారని ఈరోజు రాష్ట్ర ప్రజలు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు కదా సార్. ఈరోజు దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సిబిఐ ఎంక్వైరీలో ఎవరెవరు చేశారు, ఏం కథలో అన్నీ బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత సునీత గారు కూర్చొని మళ్ళీ ఒక పిటిషన్ వేసింది, ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలండి. మీరు చూసింటారు, ఇప్పుడు ఒక 7-8 ఏళ్ళు అయిందా ఆయన చనిపోయి, 7 years అయిపోయిందా, 7 years అయిపోయిందా, 7 years నుంచి వీళ్ళు కోరినటువంటి ఎంక్వైరీ సంస్థను ఎంక్వైరీ చేస్తూ ఉందా? ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పోలీసులతో అయితే న్యాయం జరగదు, సిట్ అనే వాళ్ళతో న్యాయం జరగదు, సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి వాళ్ళు కోరినటువంటి విషయమే కదా. సిబిఐ 7 సంవత్సరాలు పొడవునా ఎంక్వైరీ చేసుకొని కొన్ని వేల మంది సాక్షులను విచారించిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఇది మాకు సరిపోదు, ఇంకోటి చేయాలని చెప్పే దాంట్లోనే మీకు అర్థం కావాలా ఎంతవరకు వీళ్ళ చిత్తశుద్ధి ఉంది అనేది. డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేసిన తర్వాత దోషులు ఎవరు వాళ్ళు బయట పెడతారు కదా. మరి దానికి ఎందుకు నీకు అభ్యంతరం ఉండాలా? ఓకే, నువ్వు కోరినటువంటి సంస్థ, నువ్వు చేసేటువంటి వాళ్ళు విచారణ చేశారు, కొన్ని వేల మందిని తీసుకున్నారు. సరే, విచారణ జరిగేటప్పుడు సిబిఐ అధికారులు కూడా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు బెదిరించారని చెప్పేసి చాలా సందర్భాల్లో విన్నాం. ఎక్కడా లేదు, ఎక్కడే కానీ. మీరు తెలుగుదేశంలో ఉన్నట్టున్నారు. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిబిఐ వాళ్ళని బెదిరించారనేటువంటిది నేనైతే ఎక్కడ చూడలే. కానీ వార్తల్లో చూడలేదు. పేపర్లో ఈరోజు రకరకాలు, ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఉంది, ఈనాడు ఉంది, అవి పేపర్లు అంటారా మీరు? టీవీ5 కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, ఈటీవీ కానీ, ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి, మీరు న్యూస్ పేపర్లు అంటారా? మీరు చెప్పండి. ఇప్పుడు ఇటీవల కాలంలో నేను కొన్ని వార్తలు చూస్తాను, మీ ద్వారా నేను అడుగుతున్నా. ఒక ఎంక్వైరీ ఆర్ఎస్ శ్యామల, మా పార్టీ అధికార ప్రతినిధి, ఆమె ఏదో ఆ బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదో ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడిన తర్వాత ఆమెను ఇన్వెస్టిగేషన్కు ఆమెకి ఏదో నోటీస్ సర్వ్ చేసుకొని దాని మీద విచారణ చేయాలని పోలీసులు పిలిచారు. విచారణ జరిగింది, పోలీసులకు ఆమెకు మధ్యలో జరిగినటువంటి ఇష్యూ. ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి, ఈనాడు పేపర్ చూడండి, ఏమని వచ్చిందో. ఇప్పుడు ఏదర్ ఆమెన్నా చెప్పాలా, లేకుంటే పోలీసు వాళ్ళన్నా చెప్పాలా? వీళ్ళు ఎట్లా రన్ చేస్తారు ప్యారలల్గా కూర్చొని? ఆమె ఇట్లా చెప్పింది అనేటువంటి మాటలు పోలీసు ఏమన్నా చెప్పారా వీళ్ళకు? అంటే ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు యొక్క వ్యక్తిత్వం ఎట్లుంటుందంటే, వీళ్ళకి కావాల్సినటువంటి ట్రైల్ అంతా మీడియా ట్రైలు, వీళ్ళకి కావాల్సినటువంటి అభిప్రాయాలంతా జనంలోకి తప్పుడుగా తీసుకొని పోయే దాంట్లో వీళ్ళు సఫలీకృతులయ్యారు. ఇప్పుడు 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే, ఈ మీడియా వీళ్ళకి కావాల్సిన రకంగా ఏ రకంగా కావాలంటే ఆ రకమైనటువంటి కథనాలు వీళ్ళు రాసుకుంటా పోవడం. ఆ తర్వాత ధర్మారెడ్డి గారు ఎంక్వైరీ చేస్తానని చెప్పారు. ధర్మారెడ్డి గారు ఏం చెప్పారు? ఇప్పుడు జేఈఓగా ఉన్నాడు తిరుమలలో. ఈ పరకామణి కేసు కానీ, ఆ లడ్డు కేసు కానీ ఏదైనా జరిగినప్పుడు ఆయన లోపల ఏం చెప్పినాడో, ఏదో ధర్మారెడ్డి చెప్తే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది, లేదా ఆ ఎంక్వైరీ చేసేటువంటి అభిప్రాయాలు ఇది మా ఎంక్వైరీ ఇట్లా చేసిందని చెప్పి వాళ్ళు రివీల్ చేస్తే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. వీళ్ళు ఎవరూ చెప్పకుండా పత్రికలు ఎట్లా రాస్తారండి? మీరేమనుకుంటున్నారు పరకామణి కేసు విషయంలో అసలు ఏం జరిగిందని అనుకుంటున్నారు మీరు? మీరు బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పండి, ఏంది పరకామణి కేసు? డబ్బులు, స్వామివారి హుండీ డబ్బులు, స్వామివారి డబ్బులు హుండీలోంచి లెక్కించేటప్పుడు ఒక వ్యక్తి కొన్ని డాలర్లో లేకుంటే ఏదో తీసుకొని పోయేది ఒక సీసీ కెమెరాలో బయటపడింది. సో అతను తీసుకొని పోయి చేశారు అనేదే కదా అభిప్రాయము. సో ఆ కేసులో మ్యాక్సిమం అయితే శిక్ష ఏం పడుతుంది అతనికి? మీకు అంతో ఇంతో లా తెలిసి ఉంటుంది. మీరు ఒక దొంగతనం కేసు, ఆ దొంగతనం కేసులో ఏమి శిక్ష వస్తుంది? 2 సంవత్సరాలు జైలు శిక్ష, అంతే కదా. ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకున్నటువంటి చర్య, ఆల్మోస్ట్ అతనికి 70 కోట్ల ప్రాపర్టీ టీటీడీకి రాసిచ్చడము, అది గొప్ప కార్యక్రమం కాదంటారా మీరు? ఒక 2 నెలలు ఒక వ్యక్తి లోపలికి పోవడం వల్ల నీకు టీటీడీకి మేలు జరుగుతుందా? ఆ వ్యక్తి ఏ రకంగా సంపాదించాడో ఏం కథను, అనుకున్నటువంటి ఆస్తులన్నీ కూడా టీటీడీకి రాపించడము గొప్ప కార్యక్రమం అంటారా? అంటే ఏం జరిగింది అనేది విచారణ చేయాలి. ఎంత తీసుకెళ్ళాడు, ఎంత జరిగింది, అతని దగ్గర ఏమున్నాయో అన్ని ఆస్తులు ఆ రోజు కూర్చొని ఏమి ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా తప్పు ఒప్పుకొని నన్ను క్షమించండి, నేను రియల్ ఎస్టేట్ చేసినా, నాకు వేరే వ్యాపారాలు అన్నీ ఉన్నాయి, అన్ని వ్యాపారాలు నేను సంపాదించినంతా కూడా నేను తప్పు చేసినా కాబట్టి ఆ భగవంతుని నేను ఇచ్చుకుంటున్నాను, నన్ను ఇంతటితో నన్ను వదిలిపెట్టండి అని చెప్తే
పెద్ద మనసుగా ఇప్పుడు వదిలిపెట్టేటప్పుడు అతను రాసిస్తా అని చెప్పాడు. అవును. ఒకవేళ అతని మీద కేసు పెట్టారనుకో, ₹1 ఆదాయం టీటీడీకి రాదు, నీకు రికవర్ చేస్తాను కానీ మహా అయితే ఏం రికవర్ చేస్తారు నీకు ఆయన దగ్గర నుంచి? సంవత్సరాల తరబడి కేసు నడుస్తూ ఉంటుంది. దానివల్ల నీకు ఎటువంటిది లాభం లేదు. సత్వరం కూర్చొని అంత పెద్ద ఆస్తులు కూర్చొని టీటీడీకి నీకు అప్పచెప్పడము గొప్ప కార్యక్రమం అంటారా? లేకుంటే దాంట్లో కేసు పెట్టి ఆ కేసులో తీసుకొని పోయి ఒక కొండనంతా ఒక ఎలకను తీసుకొని పోయి ఒక 4 రోజులు జైల్లో పెట్టడం గొప్ప కార్యక్రమం అంటారా? నేను ఒక మామూలు వ్యక్తిగా నేను అడుగుతాండా, ఏది మంచి కార్యక్రమం? ఆ రోజు తీసుకునేటువంటిది వెదర్ ఇట్ ఈస్ లీగల్ ఆర్ నాట్ లీగల్, నా కాన్షియస్ ఒకటి మంచి చేశారా చెడ్డ చేశారంటే మంచి చేశారని నేను చెప్తా. ఇప్పుడు 1 సంవత్సరం అతను లోపల పెట్టిన దానివల్ల ప్రపంచం అంతా మారుతుందా? అలాంటి వాళ్ళు చాలా మంది లేదు. అతను పట్టుకొని అయ్యా నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి, నా ఆస్తులన్నీ కూడా ఉన్నాయి, తీసుకోండి, నా ఆస్తులంతా తీసుకొని నన్ను క్షమించండి అని చెప్పా అన్నప్పుడు క్షమించేసి పంపించినారు. కోర్టులో వేస్తే కూడా నీకు 1 year శిక్ష చెప్తే నీకేమన్నా దానివల్ల ఏమన్నా ఒరుగుతుందా అంటున్నా నేను. అయిపోయిన తర్వాత ఎవరైతే ఆ ఆస్తులన్నీ సరెండర్ చేశారో అతనికి ఏమైనా హాని కలిగితే ఎవరైనా రెస్పాన్సిబుల్, అతను ఏదైనా ఇల్లీగల్గా అతని దగ్గర నుంచి రాయించుకున్నారు కాబట్టి అతను చంపారంటే అర్థం ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టరు ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని కూర్చొని రకరకాలుగా పేపర్లో మర్డరు ఇది అది అని రాయడము ఎంతవరకు సమంజసము అని అడుగుతున్నా నేను. ఆయన పేరేం పేరు? సిఐ గారు సతీష్ కుమార్ ఆయన పేరు. సతీష్ కుమార్. ఆయన చనిపోయాడు ట్రైన్ యాక్సిడెంటో అది కింద పడినారో ఏమో తెలియదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ చూసుకొని ఒక కథనాలు రాస్తే పర్వాలే. ఊహాజనితంగా ఇప్పుడు ఇటీవల కాలంలో మీరు చెప్పేటువంటి ఆ కథనాలు ఎట్లున్నాయంటే పేపర్లలో ఈ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ జర్నలిజం ఎథిక్స్కు పూర్తిగా విరుద్ధంగా, జర్నలిజం అని చెప్పం, అది ఒక పాంప్లెట్ అని చెప్పాలి. ఇప్పుడు యూ కెన్ నెవర్ కాల్ దెమ్ ఎ జర్నలిస్ట్. వాళ్ళు ఎటువంటిది లేకుండా జనం యొక్క మైండ్ సెట్ను ఒక పార్టీకి కానీ ఒక వ్యక్తికి దాసోహం అయ్యే రకంగా ప్రవర్తిస్తున్నాడు తప్పితే ఐ డోంట్ ఫైండ్ ఎనీ జర్నలిస్ట్ వాల్యూస్ ఇన్ దట్ పేపర్స్. సతీష్ రెడ్డి గారు, మనం రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్తే 15 సంవత్సరాల పాటు కూటమి కలిసే ఉంటుందని చెప్పేసి పలుమారులు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంటే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే అధికారంలోకి ఉండబోతుంది అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు, ప్రజలకు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇంకో 15 సంవత్సరాల తర్వాతే అని అనుకోవాలా? ఈరోజు ఎన్నికలు జరుగుతాయి, రేపు పొద్దున ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినా అన్ని సీట్ల కంటే ఎక్కువ సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే గడిచిన 19 నెలల 20 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏం సాధించింది మీరు చెప్పండి. సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పారు కదా, సభ కూడా పెట్టాడు కదా అనంతపురంలో. అవును, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూర్చొని సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. అనంతపురంలో విజయోత్సవాలు కూడా జరుపుకున్నారు. అవును, మీరు చెప్పండి బ్రహ్మనాయుడు గారు, సూపర్ 6లో ప్రధానమైనటువంటి హామీ ఏంది? ఏ హామీ అయినా కూడా ప్రభుత్వానికి ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేదే కదా ప్రధానమైనటువంటి హామీ. నిరుద్యోగ వృత్తి చెప్తాను. ఫస్ట్ థింగ్, మొట్టమొదటిది 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు నెలకు ప్రకారం 18,000 ఇస్తానని చెప్పాడు. ఇది ఫస్ట్ హామీనా? అవును. దానికి దాదాపు 40-50 వేల కోట్లు ఖర్చు అవుతుందా ఒక సంవత్సరానికి? ఇచ్చారా ఎవరికన్నా? ఇవ్వబోతున్నారు. ఏది ఇవ్వబోతున్నారని మీరు అంటున్నారా? ఆయన చెప్పలేదే, కంప్లీట్ అయిపోయింది అన్నాడు కదా. సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయిందని కంప్లీట్ చేశామన్నాడు కదా. మీరు ఆ సభలో ఏం చూసారు మీరు? మీరు చెప్పండి బ్రహ్మనాయుడు గారు, నేను చెప్పడం కాదు. అంటే సార్, ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే సూపర్ 6లో 6 పథకాల్లో 4 ఆల్రెడీ మేము అమలు చేసాము, ఇంకొక 2 కూడా పట్టాలు ఎక్కుతూనే అమలు చేయబోతా ఉన్నాము, ఆల్రెడీ ఇది ఇంకా హిట్టే అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే ప్రజలు చైతన్యవంతం చేస్తున్నారు, ఉత్సాహాన్ని. మీరెంత తెలివిగా చెప్పినా నేను చెప్తున్నా, ఆయన చెప్పింది క్లియర్గా మేము చెప్పినటువంటి హామీలన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా మేము కంప్లీట్ చేసామని విజయోత్సవం జరుపుకున్నాడు. దాంట్లో విజయోత్సవం జరుపుకునేటప్పుడు అన్నిటికంటే ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి స్కీమ్ ఏంటంటే ఇది మహిళలకు సంబంధించి 1500 నెలకు 18,000 దాదాపు 40-50 వేల కోట్ల ఖర్చు అవుతుంది అనుకుంటా ఈ యొక్క స్కీమ్. రెండవది వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ఉద్యోగం లేని ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో 3,000 రూపాయలు వీళ్ళకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు.
ఎక్కడన్నా ఇచ్చారా నిరుద్యోగ భృతి ఎక్కడన్నా ఈ స్టేట్? అంటే ఇంకా నిరుద్యోగ వృత్తి మొదలు పెట్టలేదు. ఉద్యోగాల కోసం చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆల్రెడీ వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి దేశాలన్నీ తిరిగి పెట్టుబడులను ఆకర్షిస్తే ఎంఓయూలు కుదురుస్తూ ఉన్నారు. బహుశా ఇంకొన్ని నెలల్లోనే ఇవన్నీ కూడా పట్టాలు ఎక్కుతాయి అనేది వాళ్ళు చెప్తారు. అంటే పట్టాలు ఎక్కి పూర్తి చేసిన తర్వాత విజయోత్సవాలు చెప్తారా, సూపర్ హిట్ అయినాయని చెప్తారా, కాకముందే చెప్తారా? ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే బెదిరిస్తూ ఉన్నారు, ఆయన వల్ల కంపెనీలు వెనక్కిపోతున్నాయని కూడా వాళ్ళు కొన్ని సందర్భాలు చెప్పారు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత మా బాధ్యత, బెదిరించడం కాదు. ఈరోజు ఏ ప్రభుత్వ ఆస్తినైనా సంరక్షించాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీకి ఉంటుంది. అధికార పార్టీ ఎప్పుడైనా ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ కాపాడకుండా పోతే ద రెస్పాన్సిబిలిటీ లైజ్ ఆన్ ది అపోజిషన్ పార్టీలో ఈ రాష్ట్రానికి మేలు జరిగేటువంటి పరిస్థితి మేము చేయాలి. ఇటీవల కాలంలో మీరు చూశారు 2,25,000 కోట్లు ఈరోజు ఈ రాష్ట్రం అప్పు చేసింది. గడిచిన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2024 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక నెల కిందట వరకు స్టాటిస్టిక్స్ ఇస్తే 2,25,000 కోట్లు అప్పు చేసింది. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన దాంట్లో ఒక 5-6 కాలేజీలు రన్నింగ్ అవుతున్నాయి. మిగతా రకరకాల స్టేజెస్లో ఉన్నాయి. కొన్ని